ఏకశ్చేత్ పుత్రవాన్ భవేత్ సర్వాంస్తాంస్తేన పుత్రేణ పుత్రిణో మనురబ్రవీత్. అన్నదమ్ములు ఉండి అన్నదమ్ములలో మిగిలిన వాళ్ళెవ్వరికీ కొడుకులు లేకపోయినా ఒక్కడికి అందులో కొడుకు పుట్టాడనుకోండి, మిగిలిన వాళ్ళందరూ కూడా కొడుకులను పొందినట్టే. కొడుకులున్న తండ్రుల కిందే లెక్కలోకి వస్తారు. అన్నదమ్ములలో ఒక్కడికి కొడుకున్నా చాలు, మిగిలిన వాళ్ళు కొడుకుని పొందినట్టే. ఎందుకని అంటే బాబయ్య అని పిలుస్తాడు, బాబాయ్ అంటే పినతండ్రి అని పిలుస్తాడు. కాబట్టి వాడు పినతండ్రికి కొడుకే, నాన్నగారికి కొడుకే, అన్నదమ్ములు ఇద్దరైతే. కాబట్టి అన్నదమ్ములలో ఒకరికి కొడుకున్నా మిగిలిన అన్నదమ్ములందరూ కొడుకులను పొందినట్టే. ఇప్పుడు మరి శంతన మహారాజు గారికి కొడుకులు పుడితే, ఆ కొడుకులు పుడితే భీష్ముడికి కొడుకులు ఉన్నట్టే అవుతుంది. కానీ అలా అవలేదు అక్కడ అన్నది మళ్ళీ ఇంకొక పెద్ద మలుపు. ఇంత త్యాగం ఎందుకు చేశాడు? వంశం విస్తరించాలని. అనేక మంది సోదరులు నీకు ఉండాలిరా అని ఎందుకన్నాడు అసలు ఆయన? నీ జీవితం నమ్మకం తక్కువరా, ఎక్కువ మంది సోదరులు ఉంటే వంశం నిలబడుతుందిరా అన్నాడు శంతన మహారాజు గారు. తానొకటి తలచిన దైవం ఒకటి తొలుచు, ఎవరు చెప్పగలరు? అక్కడ ఉంటుంది విచిత్రం అంతా. శంతన మహారాజు గారు ఏం చేశాడు? ఎవరు భీష్మిస్తారా, ఇలా ఎవరు ప్రతిజ్ఞ చేస్తారా? నువ్వు కాబట్టి చేశావు, కాబట్టి నీకు నేను వరం ఇస్తున్నాను, స్వచ్ఛంద మరణం. నువ్వు కోరే వరకు నీకు మరణం రాదు. వశిష్ఠ మహర్షి ఏమిచ్చారు? దీర్ఘాయుర్దాయం. దీర్ఘాయుర్దాయం అన్నది అందరూ 100 ఏళ్ళు బతికితే 120 అనుకోండి, పోని ఏదో ఉదాహరణకి. కానీ ఇప్పుడు ఈయనేమిచ్చాడు వరం? నువ్వు కోరుకునే వరకు మరణం రాదు. అసలు ఒక్కొక్కసారి ఇలా ఉండడం కన్నా బాబోయ్ అంటారు చూశారు, అప్పుడు అదో వరం అవుతుంటుంది. కానీ భీష్మాచార్యుల వారి జీవితంలో ఆయన కోరుకుంటే కానీ అది రాదు, మృత్యు. కానీ పాపం ఆయన పడిన సుఖం ఏమిటి? మరి ఎందుకంటే ఆ జీవితం గురించి ఎంత గొప్పగా చెప్తారు మీరు అంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన లేని నాడు భారతం పంచమ వేదం కాదు. ఆయన ముఖతఃనే రావాలి, సమస్త శాస్త్రములు ప్రబోధంగా రావాలి మళ్ళీ లోకానికి. అందుకే మహాభారతంలో సమస్త ధర్మములు ప్రధానంగా శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, ఆ రెండిటిలో చెప్పిన వాడు ఎవరు అంటే భీష్ముడే. భీష్ముడు అంపశయ్య మీద ఉంటే ఎవరు చుట్టూ ఉన్నారో తెలుసా? ఏదో ధర్మరాజు గారు, భీముడు, అర్జునుడు వాళ్ళు ఉంటే వేరు. వేదవ్యాసుడి దగ్గర నుంచి ఋషి మండలం అంతా చుట్టూ కూర్చుంది అంపశయ్య చుట్టూ. నోరు విప్పి ఏం మాట్లాడతాడో వినాలని. అంటే ఎంత సర్వశాస్త్ర పారంగతుడో మీరు అర్థం చేసుకోండి. వ్యాసుడంతటి వాడు పక్కన కూర్చున్నాడంటే, కృష్ణుడంతటి వాడు ధ్యానముద్రలో ఉండిపోయాడు. భీష్ముడు ధ్యానం చేస్తే భీష్ముడితో మమేకం అయిపోయాడు కృష్ణుడు. ఆయన వెళ్ళిపోతే చెప్పేవాడు లేడు, రా వెళ్ళి వినన్నాడు ధర్మరాజు. అంపశయ్య మీద పడుకుని ధర్మాలు చెప్పాడు. అంతటి మహాపురుషుడు. ఆయన లేని నాడు ఈ ధర్మం ఎలా అందుతుంది? అందుకే భీష్ముడి గురించి చెప్పుకోవడం, భీష్ముడి గురించి వినడం అసలు మనుష్య జన్మకే ఒక గొప్ప అదృష్టం నా దృష్టిలో. కాబట్టి ఇప్పుడు శంతన మహారాజు గారు సత్యవతీదేవి వివాహం చేసుకున్నాడు, సంతోషంగా కాలం గడుస్తోంది. 2 కుమారులు కలిగారు. ఒక కొడుకు పేరు చిత్రాంగదుడు, వేరొక కొడుకు పేరు విచిత్రవీర్యుడు. ఆయన ఏమనుకున్నాడు? వీళ్ళిద్దరి వలన వంశము వృద్ధిలోకి వస్తుంది, నీ జీవితం అపనమ్మకం రా, సోదరులు కావాలన్నాడు. కానీ ఈ చిత్రాంగదుడు అన్నవాడు ఉన్నాడే, వాడు చాలా చంచల స్వభావం ఉన్నవాడు, విపరీతమైన అహంకారం ఉన్నవాడు. ఈ రెండు చాలా ప్రమాదకరమైన ధోరణి. అవతల వాడికి ఎంత విద్వత్తు ఉండనివ్వండి, ఎంత పనితనం ఉండనివ్వండి, ఎంత సమర్థుడు కానివ్వండి, వాడు అహంకారగ్రస్తుడైతే, వాడు విపరీతమైన గర్వంతో ఉన్నవాడైతే అత్యంత ప్రమాదకరమైన అంటుడు వ్యాధికి సంబంధించిన ఒక క్రిమి ఒకటి బయలుదేరినట్టే. వాడు అక్కడితో వదలుపెట్టాడు. ఎందుకో తెలుసా? వాడి అహంకారంతో వాడు వ్యవస్థనంతటినీ సర్వనాశనం చేస్తాడు. అందరినీ తృణీకరించి మాట్లాడతాడు వాడు. అది అంటుకుంటుంది అందరికీ. అందున కొత్త వాళ్ళకి తొందరగా అంటుకుంటుంది. పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి, పరిపక్వత లేని వాళ్ళకి ఇలాగే ఉండాలి, ఇలా ఉందనుకుంటాడు. అప్పుడు ఏమవుతుందంటే మొత్తం వ్యవస్థ కుళ్ళిపోతుంది. అందుకే అహంకారము పరమ ప్రమాదకరము. దానికి తోడు చంచలత్వం కలిసిందనుకోండి,
చంచలత్వం అంటే ఏంటో తెలుసా? ఇవాళ ఒకటి నచ్చుతుంది, రేపు ఒకటి నచ్చుతుంది. పోనీ ఇది నచ్చింది చేస్తాడని మీకేం నమ్మకం ఉండదు వాడికి. ఇవాళ ఇది, రేపు అది. వాడికి నచ్చింది వాడికి ఏ కారణం చేతనైనా లభించలేదనుకోండి, వాడి అహంకారం పైకి లేస్తుంది, వాడి వ్యవస్థను నాశనం చేస్తాడు. వాడు రాజైనా సరే రాజ్యానికి అంతటికీ బరువు. ఇప్పుడు ఎవరికి తలపోటు? వీడిని చూసి భీష్ముడికి తలకాయపోటు. విచిత్రవీర్యుడు, విచిత్రవీర్యుడికి భోగలాలస, ఎప్పుడు భోగాలు భోగాలు భోగాలు. శంకర మహారాజు గారు అదృష్టవంతుడు, 2 కుమారుల్ని కన్నాడు, తను త్యాగం చేసేశాడు. ఆయన ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయాడు. మహాభీషుడుగా శంతనుడుగా వచ్చినవాడు వెళ్ళిపోయాడు. పాపం భీష్ముడి భుజస్కంధాల మీద పడింది. మరి పెద్ద కుమారుడు ఎవరు? చిత్రాంగదుడు. వాడు చంచల స్వభావం ఉన్నవాడు, అహంకారి. కానీ తానేమని ప్రతిజ్ఞ చేశాడు? సత్యవతీదేవికి కలిగినటువంటి సంతానంలో పెద్దవాడికి పట్టాభిషేకం చేస్తాను, నేను రాజ్యం తీసుకోనని కదా చేశాడు. అందుకే చిత్రాంగదుడికే పట్టాభిషేకం చేశాడు. ధర్మం మన వైపునుంటుంది. అవతలవాడు అలాంటివాడు కాబట్టి నేను ధర్మం తప్పానంటే అనడానికి వీల్లేదు. ధర్మం ఎప్పుడూ మన వైపు నుంచి ఉంటుంది కాబట్టి మన ధర్మం మనం అనుష్ఠించాలి. భీష్ముడు ధర్మాత్ముడుగా నిలబడిపోయాడు. తానన్న మాటకి కట్టుబడి పట్టాభిషేకం చేశాడు. కానీ చంచల స్వభావం ఉన్నవాడు కదా, ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. అసలు ఇంకా వివాహం అవ్వలేదు, సంతానాన్ని పొందలేదు చిత్రాంగదుడు. కానీ ఆయన చిత్రాంగదుడి పేరున్నటువంటి ఒక గంధర్వరాజుతో యుద్ధానికి వెళ్ళాడు. ఆ రోజుల్లో అదొక విచిత్రం. ఈ పేరు నీకన్నా ఉండాలి, నాకన్నా ఉండాలి. ఇద్దరికీ ఉండడం ఏంటి, ఎవరో ఒకళ్లే ఉండాలి. అంటే ఆ పొగరుబోతుతనానికి అర్థం ఉండదు. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటేనండి, ఆ పొగరున్నవాడు ఉంటాడే, వాడు దెబ్బలాడ్డానికి, వాడు సర్వనాశనం చేయడానికి కారణాలు ఉండవు. అసలు వాడి స్వభావమే కారణం. ఏదైనా భరించచ్చేమో కానండి, అది చాలా కష్టం సుమా. ఎందుకో తెలుసా? మీ ముందు 1000 శతఘ్నుల్ని మోహరించిన మీరు మిమ్మల్ని రక్షించుకోగలరేమో, మీ కోటని కాపాడుకోగలరేమో. ఒక్క అహంకారి చేరితే 1000 శతఘ్నుల కన్నా ప్రమాదకారి. ఎప్పుడో అప్పుడు కోట బదలు కొడతాడు, వాడు పాడు చేసేస్తాడు. వాడిని నిగ్రహించడం అంత కష్టం, దానికి చంచల స్వభావం కలిస్తే అంత ప్రమాదం. కాబట్టే వేరొక చిత్రాంగదుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆ చిత్రాంగదుడు ఈ చిత్రాంగదుడు హిరణ్వతీ నదీ తీరంలో యుద్ధం చేశారు. ఆ గంధర్వరాజు చాలా మాయలు తెలిసినవాడు. ఆయన అనేక రూపాలు పొంది యుద్ధం చేసి ఈ చిత్రాంగదుడిని చంపేశాడు. ఏమైంది అహంకారం? ముందు వెనకాల ఏమైనా ఆలోచించనిచ్చిందా? అరే మహానుభావుడు, అక్కడ భీష్ముడు ఎంత ప్రతిజ్ఞ చేశాడు, ఎంత త్యాగం చేశాడు, ఎందుకు ఈ పిచ్చి, ఏమిటి ఈ చంచల స్వభావం, ఏమిటి అహంకారం, అసలు ఇలా ప్రవర్తించచ్చా మనం? ఏమైనా ఆలోచన ఉందా? ఆయనకి తృప్తి అంతే. నేను ఇలా ఉన్నానా లేదా, నేను ఎవరిని లెక్క పెట్టకుండా ఉన్నానా లేదా, అది ఆయనకి గర్వం అంతే. కానీ అది ఏం చేసింది ఆఖరికి? వాడు ఎప్పుడోప్పుడు పడిపోతాడు. కాబట్టి ఏమయ్యాడు అంటే అసలు పెళ్ళే చేసుకోలేదు, ఇంకా సంతానాన్ని పొందల. పెద్దవాడు చిత్రాంగదుడు మరణించాడు. పోనీ చిత్రాంగదుడు మరణించాడు, ఇంకా మిగిలిన వాడేవాడు? విచిత్రవీర్యుడు మిగిలాడు. కాబట్టి ఆ విచిత్రవీర్యుడికి పట్టాభిషేకం చేశాడు. ఇప్పుడు విచిత్రవీర్యుడు రాజయ్యాడు. కానీ భీష్ముడి మనసులో భీష్ముడికి ఒక భయం ఉంటుందా, ఉండదా? ఇప్పుడు మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి వంశాంకురం ఎంతమంది అయ్యారు? ఒకడే అయ్యాడు. ఇటువైపు నుంచి తిరిగి కథ ఎక్కడికి వచ్చింది? ఏది తప్పించారో అక్కడికే వచ్చింది. అది భీష్ముడి జీవితంలో మలుపులు. ఇవన్నీ ఎవరు? ఏ సుఖపడిన వాడు ఇంత దిద్దుకుని పెద్దరికాన్ని భుజాల మీద వేసుకుని మోస్తున్నవాడు మహానుభావుడు, అంత ధర్మనిష్ఠాతత్పరుడు. ఆయనే లేకపోతే ఎక్కడుంది ఈ వంశం? అసలు ఎక్కడుంది ఈ భారతం? ఎక్కడుంది కురుక్షేత్రం? ఎక్కడుంది ధర్మ సంస్థాపన? ఆయన ఉన్నాడు కాబట్టి నడిచింది కథ. కాబట్టి ఇప్పుడు విచిత్రవీర్యుడికి పట్టాభిషేకం చేశాడు. ఆయన త్వర ఆయనది, వంశం వృద్ధిలోకి రావాలి. కాబట్టి విచిత్రవీర్యుడికి పెళ్లి చెయ్యాలి. విచిత్రవీర్యుడికి పెళ్లి చేస్తే ఆయన సంతానాన్ని పొందితే అమ్మయ్య వంశం నిలబడింది అని సంతోషించాలి. కాబట్టి ఉత్తమమైనటువంటి కన్యలు లభించాలి కదా. అందుకని ఆ ఉత్తమమైన కన్యలను తీసుకురావాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. ఈలోగా కాశీరాజు గారికి 3 కుమార్తెలు, అంబ, అంబిక, అంబాలిక. ఈ 3కి స్వయంవరం ప్రకటించాడు ఆయన. స్వయంవరం అంటే అదొక పద్ధతి. రాజులందరూ వచ్చి కూర్చుంటే ఈ 3 పిల్లలు వాళ్ళకి నచ్చిన వాళ్ళ మెళ్ళలో వరమాల వేస్తారు. వాళ్ళు ఎవరి మెళ్ళలో వరమాల వేశారో ఆ వ్యక్తి ఆమెకు భర్త అవుతాడు.
కాబట్టి స్వయంవరం ప్రకటించాడు. భీష్ముడు బయలుదేరాడు స్వయంవరానికి. అప్పుడు మిగిలిన రాజులందరూ ఏమంటారు? పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు కదా, భీష్ముడు ఎందుకు వస్తున్నాడు? భీష్ముడికి స్వయంవరం ఎందుకు? ఈ మాట అనిపించుకోవడం ఎంత బాధగా ఉంటుందండి ఆయనకి. ఆయన యవ్వనంలో ఉన్నవాడే, అంత ఏం ముసిలివాడైపోయినవాడు కాడు. కానీ ఆయన ఎటు కదిలినా లోకాలకు అనుమానమే. ఆయనకి ఎందుకండి స్వయంవరం? ఆయన వస్తున్నాడేంటి అని అందరికీ అనుమానం. ఆయన రాణి వచ్చాడు స్వయంవరానికి. ఈ అంబ, అంబిక, అంబాలిక ముగ్గురు వరమాలలు పట్టుకుని వచ్చారు. ఆయన ఏం చేశాడంటే ముగ్గురిని రథం ఎక్కమన్నాడు. రథం ఎక్కమని అక్కడ ఉన్నటువంటి రాజులందరి వంక తిరిగి ఒక మాట చెప్పాడు. నా యనుజునకు వివాహము చేయగా కన్యాత్రయంబు చేకొని బలిమిన్ పోయదా అడ్డంబగువా రాయత భుజశక్తి అడ్డమగు అజిమొనన్ అన్నాడు. నేను ఈ ముగ్గురు పిల్లల్ని కూడా నా సోదరుడైనటువంటి విచిత్ర వీర్యుడికిచ్చి పెళ్లి చేయడానికి తీసుకెళ్లిపోతున్నాను. మీలో ఎవరైనా నన్ను అడ్డగించగలిగిన సమర్థులుంటే నాతో యుద్ధం చేసి ఆపవచ్చు. ఇలా తీసుకెళ్లొచ్చా అని మళ్ళీ మీరు అనుమానపడతారేమో. నేనే చెప్తున్నా, ధర్మశాస్త్రం. క్షత్రియులకు 8 వివాహములలో 2 వివాహములు ప్రఖ్యాతములు. అందులో ఒకటిది గాంధర్వ వివాహం, ఒకటి రాక్షస వివాహం. ఈ 2 వివాహాలు క్షత్రియులకు ప్రత్యేకించి చాలా శ్రేష్టములు. కాబట్టి నేను ఇప్పుడు వీళ్ళని రాక్షస వివాహం చేయడానికి ఈ పిల్లల్ని మిమ్మల్ని అందరినీ గెలిచి తీసుకుపోతున్నాను. మీరెవరైనా నాతో యుద్ధం చేస్తే అడ్డి యుద్ధం చేయొచ్చు. అంబ, అంబిక, అంబాలిక ముగ్గురిని రథంలో కూర్చోబెట్టాడు. బాగా వినండి, కథంతా అనేక మలుపులు దీని నుంచే తిరుగుతుంది. తర్వాత వినకపోతే ఏమవుతుందిలే అనుకోకండి. ఏదో ఒక రోజున ఎవరినో పిలిచి మళ్ళీ మొదటి నుంచి చెప్పమంట భీష్ముడి కథ అంతా. కాబట్టి అంబా, అంబిక, అంబాలికని రథంలో కూర్చోపెట్టి ఈ మాట చెప్పాడు. 8 వివాహములు అన్నాడు కదండి, 8 వివాహములు ఏమిటి అని మళ్ళీ అనుమాన పడకండి. వివాహము జరిగేటటువంటి విధానాన్ని బట్టి, ప్రయోజనాన్ని బట్టి వివాహమును 8 రకములుగా వర్గీకరించారు. అందులో మొట్టమొదటి వివాహాన్ని ఆర్ష వివాహము అని పిలుస్తారు. ఆర్ష వివాహమునందు ఏం చేస్తారు అంటే, వరుడు వధువు యొక్క తండ్రికి, అంటే పెండ్లి కుమార్తె యొక్క తండ్రికి 2 గోవులనిస్తాడు. 2 గోవులనిచ్చి ఆయన యొక్క కుమార్తెని ఆయన సమ్మతితో తన ధర్మపత్నిగా స్వీకరిస్తాడు. అలా స్వీకరిస్తే ఆర్ష వివాహము అంటారు. అలాగే అసుర విధి అని ఒక వివాహం, 2వ రకం వివాహం. అందులో ఏం చేస్తారంటే, వరుడి దగ్గర కాని వరుడి తండ్రి దగ్గర కాని పిల్లనిచ్చినందుకు పిల్ల తండ్రి గారు కన్యాశుల్కం పుచ్చుకుంటాడు. నాకు డబ్బిమ్మని పుచ్చుకొని ఇంతిమ్మని అడిగి పుచ్చుకొని పిల్లనిస్తాడు. అలా పుచ్చుకుని పిల్లనిస్తే దాన్ని అసుర విధి అని పిలుస్తారు. అలాగే బ్రహ్మవిధి. బ్రహ్మవిధి అంటే సాధారణంగా మనం చూసే వివాహాలు. సాలంకృత కన్యాదానం అంటారు. ఆడపిల్ల తండ్రి తన యొక్క శక్తి కొలది, తాను ఎంత శక్తిని పొందాడో అంత శక్తి కొలది ఆ పిల్లకి ఆభరణములు పెట్టి, ఇంత పెట్టాలి అని నియమం ఏమి ఉండదు. ఆయనకి ఎంత శక్తి ఉంటే అంత శక్తితో ఆభరణం పెట్టి సాలంకృత కన్యాదానం చేస్తున్నాను అని ఆ పిల్లని విష్ణు స్వరూపంగా వరుణ్ణి చూసి ఆమెకిచ్చి వివాహం చేస్తాడు. కన్యాదానం, కాళ్ళు కడిగి. దాన్ని బ్రహ్మవిధి అని పిలుస్తారు. ఇది 3. 4వది ఉంటుంది, అది పైశాచ విధి అని పిలుస్తారు. పైశాచ విధి అంటే ఆ పిల్ల నిద్రపోతున్నప్పుడు ఆ పిల్లకి మత్తులోకి జారిపోయేటట్టు, ఆమె దేహ విస్మృతిని పొందేటట్టు, అంటే శరీరమునందు స్పృహ లేకుండా చేసో ఆ పిల్లని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవడం. అలా చేసుకుంటే పైశాచ విధి అని పిలుస్తారు. అంటే నిషిద్ధం, అటువంటి పనులు చెయ్యవద్దు అని. చేసుకోవడానికి అదో పద్ధతిని మీరు అనుకోకూడదు సుమా, అలా చెయ్యకూడదు అని. మీకు నేను చెప్తున్నది దేనికి అంటే, చెయ్యకూడని వివాహం, చేసుకోకూడని వివాహ రీతి కింద దాన్ని స్వీకరించాలి తప్ప, చేసుకోవచ్చన్న పెళ్లిలో ఇది ఒకటి ఉందండి అని చెప్పి అన్వయం చేసి కోటేశ్వరారు చెప్పారనకండి. కాబట్టి పైశాచ విధి. 5వది దైవ విధి. దైవ విధి అంటే గొప్ప గొప్ప యజ్ఞాలు, యాగాలు మొదలైనవి చేస్తారు. ఇటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు ఏం చేస్తారంటే, ఋత్విక్కులలో ఒక ఋత్విక్కుకి తనకున్నటువంటి కుమార్తెలలో ఒక కుమార్తెనిచ్చి వివాహం చేస్తారు. వయస్సు, శీలము అన్నీ సరిపోయాయి అనుకోండి. ఆ ఋత్విక్కుకి
తన కుమార్తెనిచ్చి వివాహం చేసేస్తారు. అలా చేస్తే బ్రహ్మ విధి, అలా చేసినది దైవ విధి ఎందు వివాహం చేశారు అని పిలుస్తారు. 6వది గాంధర్వ విధి. ఇది మాట్లాడుతున్నాడు భీష్ముడు. గాంధర్వ విధి, రాక్షస విధి రెండు మాట్లాడుతున్నాడు. గాంధర్వ విధి అంటే ఇక పెద్దల యొక్క మాటలతో ఏమీ సంబంధం ఉండదు. కానీ మాటకి కట్టుబడగలిగినటువంటి ప్రజ్ఞాశాలురై సాధారణంగా క్షత్రియులు ఏం చేస్తారంటే, ఉత్తమ వంశ సంజాత ఈమె నాకు తగినది అనుకున్నప్పుడు ఆ పరిణతి కలిగిన వాళ్ళైన వాళ్ళు కనుక ఒండరులు ఒకరి సమ్మతి ఒకరు తెలియచేసుకుని అప్పటికప్పుడే వాళ్ళిద్దరూ పాణిగ్రహణం చేసి వివాహం చేసుకుంటారు. ఇక పైన పెద్దల యొక్క సమ్మతితో సంబంధం లేకుండా చేసుకుంటూ ఉంటారు. ఇది సాధారణంగా మీకు కావ్యములలో పురాణములలో అక్కడక్కడ కనపడుతుంటుంది. క్షత్రియులు చేసుకునే వివాహాల్లో ఇదొకటి. ఇది ప్రఖ్యాతంగా మీకు శకుంతల, కణ్వుడు భారతంలోనే ఉంది కథ. అటువంటి స్థితిలో చేసుకున్నటువంటి వివాహాన్ని గాంధర్వ విధి అని పిలుస్తారు. అది 6వది. ఇక 7వది ఉంటుంది. ఆ 7వ రకమైనటువంటి వివాహాన్ని ప్రాజాపత్యము అని పిలుస్తారు. ఈ ప్రాజాపత్య విధి యందు వరుడి యొక్క తండ్రి వధువు యొక్క తండ్రికి కానీ, వధువు యొక్క తండ్రి వరుడి యొక్క తండ్రికి కానీ కానుకలు ఇవ్వడం ఇటువంటివేమి ఉండవు. కేవలముగా ధర్మాచరణ నిమిత్తం ఆమెని పత్నిగా స్వీకరిస్తారు. ధర్మాచరణము కొరకు పత్నిగా వరుడు స్వీకరించేటటువంటి వివాహ క్రతువునకు ప్రాజాపత్య విధి అని పేరు. అలాగే ఆయన మాట్లాడినటువంటి దాంట్లో 8వ వివాహం, అది రాక్షస విధి. రాక్షస విధి అన్నదానికి అర్థం ఏమిటంటే, క్షత్రియులు చాలా గొప్ప వీరాధి వీరులైనటువంటి వాళ్ళు స్వయంవరాది క్రతువులు జరుగుతున్నప్పుడు వాళ్ళందరినీ గెలిచి పిల్లని తమదిగా స్వీకరిస్తారు. అంత మహావీరులైతే స్వీకరిస్తారు. తాము స్వీకరించవచ్చు, తమ అన్నదమ్ములకు ఆ పిల్లని భార్యగా చెయ్యవచ్చు. అందులో స్త్రీ స్వాతంత్ర్యం కొంత తక్కువగా ఉన్న మాట కనపడుతున్న మాట యథార్థమే. కానీ అది పక్కన ధర్మంతో మాత్రం పూర్ణ ఉంటుంది ఇంకొక రకంగా. మీరు అది పక్కన చూద్దురు గాని. కాబట్టి ఈ 8 రకాలైనటువంటి విధానాల్లో గాంధర్వము, రాక్షసము ఈ రెండు క్షత్రియులకు ఉత్తమమైనటువంటి వివాహములు. కాబట్టి నేను రాక్షస విధిలో ఈ 3 పిల్లల్ని కూడా నా తమ్ముడైన విచిత్ర వీర్యుడికిచ్చి పెళ్లి చేయడానికి తీసుకెడుతున్నాను. ఆయన ఆశ ఏమిటి అంటే, కాశీరాజు గారి కూతుళ్ళు అదో విచిత్రం. లోకంలో ఏ రాజ్యాన్ని పరిపాలించినా రాజుగారికి పేరు చెప్తారు. కాశీ రాజ్యాన్ని పరిపాలిస్తే ఇంకా పేరు చెప్పరు. కాశీ రాజ్యాన్ని పాలించడమే గొప్ప, ఇంకా మళ్ళీ నీ పేరు ఎందుకని కాశీరాజు గారు అంటారు. అంతే, అదో గౌరవం అంతే. కాబట్టి కాశీరాజు గారి కుమార్తెలే అన్నారు అంబా, అంబిక, అంబాలికల్ని. ఈ 3 నేను తీసుకెళ్లి విచిత్ర వీర్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తా. 3 భార్యలుంటే ఎక్కువ మంది సంతానం పుడతారని పాపం భీష్ముడు అనుకున్నాడు. అనుకుని 3 తీసుకెళ్లి ఆయన ఆ క్షత్రియులందరినీ పిలిస్తే వాళ్ళందరూ కలిసి భీష్ముడి మీదకి యుద్ధానికి వచ్చారు. ఇంతమంది కలిసి భీష్ముడి మీదకి యుద్ధానికి వచ్చినా కూడా ఆయన ఎంత మాత్రము వెనుతీయక వాళ్లతో యుద్ధం చేసి వాళ్ళందరినీ ఓడించి ఈ 3 తీసుకుని ఆ హస్తినాపురానికి చేరుకుని ఆ విచిత్ర వీర్యుడికిచ్చి 3 వివాహం చెయ్యాలి అని అనుకున్నాడు. అనుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్న సమయంలో బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు ఈ మలుపు మాత్రం. ఎందుకంటే ఈ ఒక్క మలుపు మీద తర్వాత ప్రసంగం జరిగే విధానం భీష్ముడి జీవితంలో ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందుకే మీరు ఈ మలుపుని అతి జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. 3 తన తమ్ముడు విచిత్ర వీర్యుడికిచ్చి వివాహం చేద్దాం అనుకుంటూ ఉండగా అంబ వచ్చింది భీష్ముడి దగ్గరికి. వచ్చి ఒక మాట అంది, పరగనన్ను సాల్వపతి వరించిన తండ్రి చేత పూర్వదత్తనైతి అమ్మహీషునకు నయంబున నెయ్యది ధర్ము విరిగి దాని తలపుమిప్పుడు. ఆవిడంది, ఓ భీష్మ, ఇత పూర్వమే సాల్వరాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సాల్వుడు నన్ను వివాహం చేసుకోవాలి అని కోరుకున్నాడు. ఆ మాట మా తండ్రి గారికి తెలుసు. మా తండ్రి గారు నన్ను అతనికిచ్చి వివాహం చేస్తానని చెప్పి సాల్వభూపతికి మాట కూడా ఇచ్చేశారు. అతను కూడా నన్ను భార్యగానే చూస్తున్నాడు. కేవలం ఏదో స్వయంవరంలో నేను ఆయన మెళ్ళలో దండేయడమే మిగిలిందంతే. మేమిద్దరం మానసికంగా భార్యాభర్తలు. ఆయన నన్ను కోరుకున్నాడు, నేను ఆయన్ని కోరుకున్నాను. పైగా మా తండ్రి గారు అంగీకరించారు. మా తండ్రి గారు ఈమెను నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు.
అందుకే ఆమె చెప్తోంది, తండ్రి చేత పూర్వదత్తన ఇతి అమ్మహీషునకు. మా తండ్రి గారు ఇతపూర్వమే నిజానికి నన్ను ఇచ్చేశారు ఆయనకి భార్యగా. కాబట్టి నయంబున ఎయ్యిది ధర్ము విరిగి, ఇప్పుడు ఏది ధర్మమో నువ్వు ఆలోచించు. మా తండ్రి నన్ను ఎవరికి ఇచ్చాడు? సాల్వుడికి ఇచ్చాడు. నేను మానసికంగా ఆయన భార్యని, అతను నాకు మానసికంగా భర్త. మా తండ్రి దృష్టిలో ఆయనే అల్లుడు. నీ దృష్టిలో నేను విచిత్ర వీర్యుడికి భార్యనవ్వాలి. అంబిక అంబాలికతో ఈ గొడవ లేదు. వాళ్ళకి ఇలా ఏం గొడవలు లేవు. మనసులు ఇవ్వడాలు పుచ్చుకోవడాలు అల్లర్లు వాళ్ళకేం లేవు. వాళ్ళ మనసులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. లేనిది ఎవరిది అంటే అంబది. కాబట్టి ఏది ధర్మమో అది నువ్వు చెయ్యి. పోనీ నాకు ఇది చెయ్యని అడిగిందా? నాకు సాల్వుడిని ఇచ్చి పెళ్లి చేయందా? నన్ను పుట్టింటికి పంపించేయందా? నాకు విచిత్ర వీర్యుడిని ఇచ్చి చెయ్యందా? తెచ్చావు కాబట్టి నువ్వు చేసుకోందా? ఏమీ చెప్పాల. ఏది ధర్మమో అది చెయ్యి. అంటే ఇప్పుడు పెద్దరికాన్ని ఎవరికి కట్టబెట్టింది? కట్టబెట్టిందా? ఆయన ఏం చేశాడు? ధర్మాన్నే ఆలోచించాడు. ఆలోచించి ఈమె మనసు ఇతపూర్వమే వేరొక పురుషుడికి ఇచ్చేసింది. మానసికంగా ఈమె ఆయనకు భార్య. ఇది ఈమె తండ్రి కూడా అంగీకరించిన విషయం. ఈమె తండ్రి చేత అంగీకరింపబడి ఈమె అతనికి నేను భార్యని అని మనస్సులో కొంతకాలము భావన చేసిన తరువాత, ఈమె నా భార్య అని ఆ పురుషుడు భావన చేసిన తరువాత, ఈమెని గెలిచి తెచ్చాను అన్న కారణం చేత తమ్ముడికిచ్చి ఎలా వివాహం చేస్తాను? దోషం అవుతుంది కదా. ఈమె మానసికంగా భార్య, క్రతువు జరిగిందా లేదా వదిలిపెట్టండి. ఈమెను ఎలా ఇచ్చి పెళ్లి చేస్తాను? వెంటనే విప్రుల్ని సంప్రదించాడు. సంప్రదించి ఇలా చెయ్యకూడదు, తప్పు, ఆ పిల్ల మనసు ఇక్కడ లేదు అని కొంతమంది వృద్ధ స్త్రీలని పిలిచాడు. పిలిచి విప్రులను తోడిచ్చి ఆ అంబని సాల్వభూపతి దగ్గరికి పరమ గౌరవంతో పంపించేశాడు. నాకు తెలియదు ఈ విషయం. మరి సాల్వుడు ఏం చేస్తున్నాడండి? రావాలి కదా, స్వయంవరానికి రావాలి కదా, మెళ్ళో దండన్న వెయ్యాలా అంబ? అప్పుడు కదా వివాహం. మరి రావాలి కదా అక్కడికి. వచ్చాడు. మరి వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు? భీష్ముడు ఎత్తుకుపోతుంటే మిగిలిన వాళ్ళందరూ గెలుస్తారు కదా అని చూశాడు. వాళ్ళందరూ ఓడిపోయాక తాను వెళ్ళాడు యుద్ధానికి. భీష్ముడిని నిలు నీతో యుద్ధం చేస్తానని యుద్ధం చేశాడు. భీష్ముడి ముందు ఎవరు నిలబడతారు? ఇతపూర్వమే చెప్పాడు కదా దశరాజు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనా నిలబడలేడు. అందుకే ఓడిపోయాడు సాల్వుడు. ఓడిపోయిన తరువాత భీష్ముడికి ఏం తెలుసు? ఆ సాల్వుడు అంబని భార్యని చేసుకున్నాడు ఇతపూర్వమే మానసికంగా అన్న విషయం భీష్ముడికి తెలుసా? పోనీ రథంలో నంబ చెప్పిందా? వాళ్ళ నాన్న చెప్పాడా? ఎవరూ చెప్పకుండా ఆయనకి ఎలా తెలుస్తుందో ఆయన తీసుకొచ్చాడు హస్తినాపురానికి. అప్పుడు చెప్పింది ఆవిడ. చెప్పాక ఏం చేశాడు? పరమ గౌరవంగా సాల్వుడి దగ్గరికి పంపించేశాడు. నువ్వు వెళ్ళిపో, ఆయన్నే చేసుకో, నువ్వు సంతోషంగా ఉండమ్మా, మనసు లేని నిన్ను నా తమ్ముడికిచ్చి పెళ్లి చెయ్యను అని పంపారు. పంపించేసి ఈ అంబిక అంబాలిక అన్యమైన మాట చెప్పలేదు. చెప్పకుండా విచిత్ర వీర్యుడిని వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డారు కనుక ఆయన ఏం చేశాడు? భీష్ముడు రాక్షస వివాహంగా అంత కష్టపడి గెలిచి తెచ్చిన పిల్లలు, వంశం వృద్ధిలోకి వస్తుంది, వీళ్ళకి పిల్లలు పుడతారని ఎంతో ఆనందంతో ఆకాశం అంతా పందిరి భూదేవంతా పీట వేసి ఈ ఇద్దరిని విచిత్ర వీర్యుడికిచ్చి అద్భుతంగా వివాహం చేశాడు. చక్కగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అలా ఉండనివ్వండి. వాళ్ళ రాత్రికి కనీసం మంగళప్రదంగా ఓ కళ్యాణం జరిగింది అన్న దగ్గర ఆగితే అంబ ఏం చేసింది అన్నది నిజానికి ఇక్కడ రాదు. భారతంలో ఆదిపర్వం అయిపోవాలి, సభాపర్వం అయిపోవాలి, చాలా దూరం వెళ్ళిపోయిన తరువాత ఒక చోట భీష్ముడు చెప్పాడు ఉద్యోగ పర్వంలో. కానీ ఈ మలుపుని నేను చాలా కాలం ఆపేశాను అనుకోండి, మీకు ఈ కథా సంవిధానంలో భీష్ముడి జీవితంలో తిరిగిన మలుపుని అర్థం చేసుకోవడం కొంత కష్టం అవుతుంది. అందుకే మీ ప్రయోజనాన్ని అపేక్షించి నేనేం చేస్తానంటే, పైగా రేపటి రోజు తిథిరీత్యా కూడా చాలా గొప్పది. ఎందుచేత? గురువారం పట్టుకొదు, మరి శ్రావణ మాసం శుక్లపక్షం విద్య ఇంత గొప్ప తిథితో ఉంటోంది కాబట్టి రేపటి రోజున అంబ యొక్క ఉపాఖ్యానాన్ని చెప్తా. ఆ అంబ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది భీష్ముడి పరంగా, అందులో ఎన్ని విచిత్రాలు జరిగాయి, ఈ విషయాన్ని రేపటి రోజున మనం చేస్తాను. శంతన మహారాజు గారి యొక్క సంతానమైనటువంటి చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు
ఈ ఇద్దరిలో చిత్రాంగదుడు చాలా అహంకారం కలిగినటువంటి వ్యక్తి, దానికి తోడు చించలమైనటువంటి స్వభావం ఉన్నవాడు. ఈ కారణం చేత ఆయన అధిక్షేపించని వాళ్ళు లేరు. దేవతలను, మనుష్యులను, గంధర్వులను, యక్షులను, కిన్నెరులను అందరినీ అధిక్షేపించాడు. తేలికగా దెబ్బలాట తెచ్చుకునే మార్గం ఏమిటంటే గర్వంతో ప్రవర్తించడమే. అంతకన్నా శత్రుత్వం ఏర్పడడానికి ఇంకొక తేలిక కారణం ఉండదు. మనిషి గర్వమే మనిషిని పాడు చేస్తుంది. అది చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళింది అంటే, ఆ పేరే కలిగినటువంటి ఒక గంధర్వుడు ఈ చిత్రాంగదుడితో యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధంలో ఇంకా వివాహం కూడా కానటువంటి చిత్రాంగదుడు మరణించాడు. మరణించిన కారణం చేత చిత్రాంగదుడి తమ్ముడైనటువంటి విచిత్ర వీర్యుడికి భీష్మాచార్యుల వారు పట్టాభిషేకం చేశాడు. విచిత్ర వీర్యుడు రాజ్యం చేస్తున్నాడు. కానీ వంశం బాగా వృద్ధిలోకి రావాలనేటటువంటి తీవ్రమైన ఆకాంక్ష కలిగినటువంటి భీష్ముడు ఆ విచిత్ర వీర్యునకు వివాహం చెయ్యడం కోసం కాశీరాజు గారు ప్రకటించినటువంటి స్వయంవరానికి వెళ్ళి ఆయన కుమార్తెలైనటువంటి అంబా, అంబిక, అంబాలిక ముగ్గురిని కూడా పరాక్రమం చేత గెలిచి తీసుకుని వచ్చి ఆ విచిత్ర వీర్యునకు వివాహం చెయ్యాలి అని ప్రయత్నం చేశాడు. కానీ అంబ, ఇత పూర్వమే నేను సాళ్వుని వరించి ఉన్నాను, నా తండ్రి కూడా అంగీకరించి ఆయనకు నన్ను ఇవ్వడానికి ఆమోదించి ఉన్నాడు అని తెలిపినటువంటి విషయాన్ని తెలుసుకున్నవాడై ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని అంబని వృద్ధులైనటువంటి సువాసినులకిచ్చి కొంతమంది బ్రాహ్మణోత్తములకిచ్చి పరమ సంతోషంగా నువ్వు సాళ్వుణ్ణే వివాహం చేసుకో అని చెప్పి పల్లకీలో పంపించేశాడు. విచిత్ర వీర్యునకు అంబిక, అంబాలిక వీరిద్దరిని ఇచ్చి వివాహం చేశాడు. ఇప్పుడు విచిత్ర వీర్యుని వలన వంశం వృద్ధిలోకి వస్తుంది అని భీష్మాచార్యుల వారు ఊహ చేశాడు. కానీ ఆ విచిత్ర వీర్యుడికి ఒక లక్షణం ఉంది. ఆయన విపరీతమైనటువంటి భోగలాలస. ఇద్దరు భార్యలతో విశేషమైనటువంటి ఆ కామ సంబంధమైన క్రీడకి లోనైనటువంటి కారణం చేత ఆయన తేజస్సు క్షీణించి కొంతకాలమునకు మరణించాడు. సంతానము కలగలేదు సరికదా, విచిత్ర వీర్యుడు మరణించాడు. శంతన మహారాజు గారు అనుకున్నాడు, నేను సంతానాన్ని మళ్లీ వివాహం చేసుకుని పొందితే భీష్ముడితో వంశం అంతరించిపోకుండా విస్తరిస్తుంది అనుకున్నాడు. మనం ఒకటనుకుంటాం, భగవంతుడు ఒకటి చేస్తాడు. జీవితం అన్న మాటకు అర్థం అదే. అన్నీ మనం అనుకున్నట్టే జరిగిపోతే ఇక భగవంతుడు ఉన్నాడు అన్న మాటకు అర్థం ఎక్కడుంటుంది? ఆ మాటకు అర్థం ఉండదు. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి చెప్పినట్టు మనిషి సంకల్పం చేస్తాడు, ఈశ్వరానుగ్రహం కూడా కలిసి వస్తే అది అలా జరుగుతుంది. ఒకవేళ మనుషుని యొక్క సంకల్పమే నెరవేరుతుంది తప్ప మనిషి యొక్క సంకల్పం నెరవేరాలి అనేటటువంటి సిద్ధాంతం ఉండదు. కానీ తన ప్రయత్నం మాత్రం తాను చేస్తూ ఉండాలి మనిషి. అందుకే కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటారు. పురుషకారము అంటే తన ప్రయత్నము తాను చేస్తూ ఈశ్వరానుగ్రహము కలిసి రావాలి అని కోరుకోవాలి. శంతనుడు తన ప్రయత్నం తాను చేశాడు, కానీ చిత్రాంగదుడి వివాహం కాకుండా యుద్ధంలో మరణించాడు. విచిత్ర వీర్యుడికి వివాహమై ఇద్దరు భార్యలున్నప్పటికీ కూడా సంతానాన్ని పొందకుండానే మరణించాడు. భీష్ముడికి సంతానం కలిగే అవకాశం లేదు, శపథం చేసి ఉన్నాడు. ఏ సత్యవతీదేవిని తన తండ్రి అయినటువంటి శంతన మహారాజు గారికిచ్చి వివాహం చేయడం కోసం ఇంత భీష్మించాడో, ఇంత గొప్ప ప్రతిజ్ఞ చేశాడో, ఆ సత్యవతీదేవియే తల్లి స్థానంలో ఉండి భీష్ముని వద్దకొచ్చి కొన్ని విషయాలు మాట్లాడింది. ఏది మాట్లాడినా ధర్మమే మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి ఆవిడంది, శంతను సంతానంబును సంతత కీర్తియును పిండ సత్కృతియును అత్యంత మహీభారమును పరంతపానీయందు చిరతరంబై నిలిచెను. ఓ భీష్మ, నీ యొక్క భుజస్కంధముల మీద ఇవాళ ఎన్నో కర్తవ్యాలున్నాయి. ఎందుకనంటే నీ తండ్రి అయిన శంతన మహారాజు గారు శరీరత్యాగం చేశాడు. నీ సోదరులైనటువంటి చిత్రాంగద విచిత్ర వీర్యులు వెళ్ళిపోయారు. వాళ్ళకి సంతానం లేదు.
ఇప్పుడు శంతను సంతానంబును, శంతన మహారాజు సంతానం ఉండాలి, వంశం విస్తరించాలని అంత కోరుకున్నాడు. ఆయన కోరిక తీరాలన్నా సంతత కీర్తియును, ఈ ఆచంద్రతారార్కంగా వంశం వర్ధిల్లి హస్తినాపుర రాజధానిగా ఈ సామ్రాజ్యము ఈ వంశము చేత పరిపాలింపబడింది అన్న కీర్తి నిలబడాలి అన్న పిండ సత్కృతియును, శరీరాన్ని విడిచిపెట్టేసిన వాళ్ళకి వాళ్ళ కడుపున పుట్టినటువంటి వాళ్ళు ఆ పిండ ప్రదానం చేసి వాళ్ళకి జరగవలసినటువంటి అంత్యేష్టిక్రియ జరిపి వాళ్ళు శరీరం వదిలిపెట్టినటువంటి తిథి సంవత్సరంలో ఎప్పుడు వస్తుందో అప్పుడు పిండ ప్రదానం చేస్తూ శ్రాద్ధాది కర్మలు జరగాలి అంటే అత్యంత మహీభారమును. ఈ భూమిని పరిపాలించడం అంత తేలికైన విషయం కాదు. శత్రురాజుల యొక్క దాడులను తట్టుకుని ఈ భూమిని అంతటినీ కూడా పదిలంగా కాపాడాలి. అలా కాపాడాలి అంటే విశేషమైనటువంటి శౌర్య పరాక్రమములు ఉండాలి. అవి నీయందే ఉన్నాయి. పరంతప అంటే శత్రువులను శోషింప చేయగలిగిన వాడా, నీ యందు చిరతరంబై నిలచన్, అవి విశేషముగా నీ యందు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నీ తండ్రి యొక్క కోరిక తీరాలన్నా, ఈ వంశం నిలబడాలి అన్నా, వెళ్ళిపోయిన వాళ్ళకి పిండ ప్రదానాలు జరగాలి అన్నా, ఆచంద్రతారార్కం ఈ రాజ్యం ఇలా పరిపాలింపబడుతూ ప్రజలందరూ క్షేమంగా సంతోషంగా ఉండాలి అన్న అది నీ చేతుల్లోనే ఉంది. జననుక సర్వధర్మములు సర్వ జగత్ పరివర్తన క్రమంబును మరి సర్వవంశములు పుట్టిన మార్గము నీవ నిక్కువంబనగా ఎరుంగుదువు. ఉన్నత గుణాఢ్యుడవున్ భరతాన్వయావలంబనుడవు నీవ నిన్నొకడు పంచదచేయుము మత్ప్రియంబుగన్. ఆవిడ సత్యవతీదేవి భీష్ముడితో మాట్లాడుతూ కొనసాగింపుగా మాట్లాడుతోంది. జననుక సర్వధర్మములు, జనులు అందరి చేత ఆదరింపబడి కొనియాడబడినటువంటి ధర్మములు ఏ ఉన్నాయో అవన్నీ నీకు తెలుసు. సర్వజగత్ పరివర్తన క్రమంబును, ఈ ప్రపంచం ఎన్ని రకాలైనటువంటి మార్పులను పొందిందో, ఎన్ని వంశాలు పరిపాలించాయో, ఎటువంటి మార్పులు వచ్చాయో అన్నీ కూడా నీకు తెలుసు. నీవ నిక్కువం బనగ ఎరుంగుదువు, నీకు తెలియని విషయమేం లేదు. ఉన్నత గుణాఢ్యుడవున్, నీకన్నా గొప్ప గుణములు కలిగినటువంటి వాడు లేడు. భరతాన్వయావలంబనుడవు నీవా, భరతుడు వంశకర్తగా ఈ వంశాన్నంతటినీ కూడా విస్తరింపజేశాడు. అటువంటి గొప్ప వంశము వృద్ధిలోకి రావడం ఇవాళ నీ మీద ఆధారపడి ఉంది. నిన్నొకడు పంచద చేయుము మత్ప్రియంబుగన్, నిన్నొక్క కోరిక కోరుతాను భీష్మ, తల్లిగా నేను కోరినటువంటి కోరికని నువ్వు తీర్చాలి. నా ఆదేశంగా స్వీకరిస్తావో, తల్లి యొక్క కోరికగా భావిస్తావో, కానీ నా కోరికని మాత్రం నువ్వు తీర్చవలసి ఉంటుంది. ఈ కురువంశంబున నీ ఒక్కరుడవయున్నవాడవు, ఉర్వీరాజ్యం వెక్కటి చేకొని తేజము దిక్కుల వెలిగింపు సంతతయు బడయు ముగిన్. ఇవాళ ఈ కురువంశానికి అంతటికీ కూడా మిగిలినటువంటి వాడివి నువ్వు ఒక్కడివి. కాబట్టి నువ్వు ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుని సంతానాన్ని కను. అలాగే ఈ రాజ్యభారాన్నంతటినీ కూడా నువ్వు స్వీకరించు. అంతేకాదు, నిరతంబు బ్రహ్మమొదలుగా వరుసన ఎడతెగక ఇట్లు వచ్చిన వంశం బురుభుజ నీ ఉండగా నీ తరమున విచ్ఛిన్నమగుట ధర్మవేనినన్. భీష్మ, ఒక్క విషయాన్ని బాగా ఆలోచించు. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టిని ప్రారంభం చేశాడు. ఆ సృష్టిని ప్రారంభం చేసినప్పుడు ఈ వంశం ప్రారంభమై నిరంతరంగా అలా కొనసాగుతూ వస్తోంది. ఇవాళ నువ్వు ఈ వంశ విస్తరణ నిర్వహించకపోతే, రాజ్యభారాన్ని స్వీకరించకపోతే ఇక్కడతో ఇది అంతరించిపోతుంది. నీ తండ్రి శంతన మహారాజు గారు ఇది జరగకూడదని కోరుకున్నాడు. కాబట్టి నీవు ఈ తంతువు కొనసాగేటట్టుగా, ఈ వంశము విస్తరిల్లేటట్టుగా, ఈ రాజ్య పరిపాలనము మన చేత నిరంతరము కొనసాగేటట్టుగా కర్తవ్యాన్ని స్వీకరించాలి. కాబట్టి వివాహం చేసుకుని సంతానాన్ని కను.
ఇది ఒక విచిత్రమైన సన్నివేశం. ఎవరి కోసం చేశాడు ఈ ప్రతిజ్ఞ? కామినీ కాంచనములు రెండిటికీ దూరంగా ఉంటాను అని, నేను బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను, సంతానాన్ని పొందానని, రాజ్యభోగం నాకు అక్కర్లేదు, ఇకపైన సత్యవతీదేవి కడుపున పుట్టినటువంటి సంతానమే రాజ్యమునకు అధికారులవుతారని ప్రతిజ్ఞ చేసినటువంటి భీష్మాచార్యుల వారి వద్దకి అదే సత్యవతీదేవి వచ్చి, నువ్వు వివాహం చేసుకుని సంతానాన్ని పొంది నువ్వే రాజ్య పరిపాలన చెయ్యి అని అడుగుతాను. మీకు ఈ సన్నివేశం విన్నప్పుడు ఏం గుర్తొస్తుంది? శ్రీరామాయణంలో నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారీ రామో భవతు తాపసః అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో విభిషిచ్యతాం అంటుంది కైకమ్మ. యవరాజ్య పట్టాభిషేకం జరగాలని దశరథ మహారాజు గారు రామచంద్రుడి విషయంలో ఏ ముహూర్తాన్ని నిర్ణయించాడో అదే ముహూర్తానికి భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం జరగాలి. అదే ముహూర్తంలో రాముడు రాజ్యాన్ని విడిచిపెట్టి 14 సంవత్సరములు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి అని అడిగింది. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దశరథుడు మరణించిన తరువాత అదే కైకమ్మ అరణ్యానికి వెళ్ళి, రామా నేనే నిన్ను అడుగుతున్నాను, మళ్ళీ వెనక్కి వచ్చి రాజ్యం చెయ్యి అంది. కైకమ్మ రాముణ్ణి ఎలా ప్రార్థన చేసిందో, ఏ సత్యవతీదేవి శంతనుడికి భార్య కావాలని భీష్మించి ఘోరమైన ప్రతిజ్ఞని భీష్మాచార్యుల వారు చేశారో, ఆ భీష్మాచార్యుల వారిని మళ్ళీ అదే సత్యవతీదేవి వాటిని ఉపసంహారం చేసి వివాహం చేసుకుని సంతానాన్ని కని రాజ్యాన్ని అవిచ్ఛిన్నంగా పరిపాలన చేస్తూ వంశాభివృద్ధితో ఆచంద్రతారార్కం ఈ ప్రక్రియ నడిచేటట్టుగా చూడమని అభ్యర్థిస్తోంది. పరిస్థితులు రావడం వేరు, మాటకి నిలబడగలగడం వేరు. అది అంత తేలికైన విషయం కాదు. నేను ఇందువల్ల చేయలేకపోతున్నానండి అని చెప్పవచ్చది తప్పని నేను అంటలేదు. కానీ కొన్ని కోట్ల మందిలో ఎవరో ఒకరు మాత్రం ఆ ఇచ్చిన మాట కోసమే నిలబడిపోతారు తప్ప, మాటకి అంత ప్రాధాన్యత ఇస్తారు తప్ప అన్న మాట తప్పడానికి మాత్రం వీల్లేదు. వాళ్ళు అంత పౌరుషంతో, అంత సత్యనిష్టతోటి ఉంటారు. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రాముడు రామాయణంలో. అసలు సత్యాన్ని మించినటువంటి పరమపదం ఏముంది? సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మీదేవి ఉన్నది అంటాడు. కాబట్టి భీష్ముడు కూడా రాముడు రామాయణంలో ఎలా మాట్లాడాడో అదే తీరుగా మాట్లాడతాడు. భీష్మాచార్యుల వారి యొక్క జీవితాన్ని పరిశీలిస్తుంటే ఆర్షవాంగ్మయంలో ఉన్నటువంటి మహాపురుషులందరిలో ఉన్నటువంటి సుగుణముల యొక్క కూడిక మీకు కనపడుతుంది. అందుకే ఆయన అన్నాడు, విని భీష్ముడనియే నీకిట్లని ఆనతి ఈయ తగునే అమ్మి నా పల్కిన పల్కును మరి నా తాల్చిన వ్రతమును చిరుపునంత చిరుతని చెప్పుడా. మీరు నన్ను ఇలా ఆజ్ఞాపించచ్చా అమ్మా? వివాహం చేసుకోమంటున్నారు, రాజ్య పరిపాలన చెయ్యమంటున్నారు. నేనేమన్నా చిన్న పిల్లవాడినా? ఇప్పుడు ఒక మాటని మళ్ళీ గంట పోయేటప్పటికి ఆ మాట పక్కన పెట్టేసి సరేలేండి మీరందరూ అంటున్నారు కదా ఇలా చేసేస్తానులేండి అనడానికి. అది పసిపిల్లలైతే చేస్తారమ్మా, ప్రాజ్ఞులైన వారు అలా చెయ్యకూడదు. ఇత పూర్వం నేనే కదా ప్రతిజ్ఞ చేశాను, నీ తండ్రికి మాట ఇచ్చి కదా నిన్ను తీసుకొచ్చి శంతన మహారాజు గారికి భార్యని చేశాను. ఇవాళ శంతన మహారాజు గారు వెళ్ళిపోయారని నీకు పుట్టినటువంటి సంతానము కలగకుండా శూన్యం ఏర్పడిందని నేను మాట తప్పనా? నేను వివాహం చేసుకోనా? నేను రాజ్యభారాన్ని స్వీకరించానా? ఇంత భీష్మించిన భీష్ముడు మాట తప్పాడు అన్న మాట రాదా? కాబట్టి అలా చేయకూడదమ్మా. మాటకి కట్టుబడి ఉండడంలో గొప్పతనం ఉంది. హిమకరుడు శైత్యమును అర్యముడు మహాతేజమును హుతాశనుడు ఉష్ణత్వమును విడిచిరేని గుర్వర్ధమున చేకొనిన సద్వ్రతంబు విడుతునే. అమ్మా, ఒకవేళ హిమకరుడు శైత్యమును, చంద్రుడు తన చల్లతనాన్ని వదిలిపెట్టి వేయవచ్చుగాక, అర్యముడు మహాతేజమును, సూర్యభగవానుడు తన యొక్క వేడిని, తన యొక్క తేజస్సుని వదిలిపెట్టేస్తే వదిలిపెట్టేయచ్చుగాక, హుతాశనుడు ఉష్ణత్వము విడిచిరేని, అగ్నిహోత్రుడు తన యొక్క వేడిని విడిచిపెట్టేస్తే విడిచిపెట్టేయవచ్చుగాక, గుర్వర్ధమున చేకొనిన సద్వ్రతంబు విడుతునే. నేను మాత్రం
తండ్రి గారి కోసమని చేసిన ప్రతిజ్ఞ ఏది ఉందో అది విడిచిపెట్టేస్తానా అమ్మా? విడిచిపెట్టడం సాధ్యం కాదు. నువ్వు ఇప్పుడు దేని గురించి పరిశ్రమిస్తున్నావు, దేని గురించి శోకిస్తున్నావు? వంశం ఆగిపోయిందని కదూ. నేను మధ్య మార్గం చెప్తాను. ధర్మం అనేటటువంటిది దేశమును కాలమును ఆశ్రయించి ఉంటుంది. నేను ఇది మీకు వ్యాసుడి గురించి చెప్పినప్పుడు చెప్పాను. ధర్మము అన్ని వేళలా ఒక్కలా ఉండదు. ధర్మము నిరంతరము మారిపోతూ ఉంటుంది. బాగా చీకటి పడిందనుకోండి, నిద్రపోవడం ధర్మం. తెల్లవారుతోందనుకోండి, నిద్ర లేచి సాత్వికమైనటువంటి బుద్ధితో భగవదారాధనో సద్గ్రంథ పఠనమో చెయ్యడం ధర్మం. సూర్యుడు పైకెక్కాడనుకోండి, ధార్మికంగా అర్ధార్జన చేయడం ధర్మం. ప్రదోష వేళ అయిందనుకోండి, భగవత్ సంబంధమైన విషయంలో బాగా మునగడం ఆచారం. చీకటి పడిందనుకోండి, ధార్మికమైనటువంటి భోగాన్ని అనుభవించడం ధర్మం. కాలమునందు ధర్మము నిరంతరము మారిపోతూ ఉంటుంది. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు పారణ ధర్మం. ఉపవాసాన్ని విరమణ చేసేయాలి. విరమణ చేయడం ధర్మం. నా కొడుకు దగ్గర నిలబడ్డాననుకోండి, తండ్రి ధర్మం. నేను ఇక్కడికి వచ్చాననుకోండి, కేవలము శాస్త్ర సంబంధమైన విషయమును మాత్రమే మాట్లాడడం నా ధర్మం. నేను నా భార్య ముందు నిలబడ్డాననుకోండి, నాది భర్తృధర్మం. నేను ఈ సమాజంలో ఒక పౌరుడిగా నిలబడ్డాననుకోండి, నాది పౌరధర్మం. నేను కార్యాలయానికి వెళ్ళాననుకోండి, నాది ఉద్యోగి ధర్మం. మీరు ఎక్కడ నిలబడి ఉన్నారు, ఎవరి ముందు నిలబడి ఉన్నారు, ఏ సమయమునందు నిలబడి ఉన్నారు, దాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది తప్ప ధర్మం ఎప్పుడూ ఒక్కలా ఉండదు. కదులుతున్న ధర్మాన్ని పట్టుకున్నవాడు కదలని సత్యం అయిపోతాడు. సత్యము ఈశ్వరుడు. అందుకే సత్యం శివం సుందరం. సత్యము కదలదు. సత్యం ఎప్పుడూ అలాగే ఉంటుంది. సత్యం తెర, ధర్మం సినిమా. సినిమా మారిపోతూ ఉంటుంది. దానికి ఆలంబనం తెర, తెర మాత్రం మారదు, అలాగే ఉంటుంది. సత్యము ఆలంబనంగా లేని ధర్మం సాధ్యం కాదు. ధర్మం మారితేనే, మారుతున్న ధర్మాన్ని అనుష్ఠించి మారని సత్యంగా మారిపోతాడు. కాబట్టి ధర్మాన్ని బాగా అనుష్ఠానం చెయ్యాలి. దేశమును కాలమును బట్టి ఎప్పుడు ఏది ధర్మమో ఆ ధర్మాన్ని చెప్పగలిగిన ప్రజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది అంటే శాస్త్ర పఠనము చేత వస్తుంది. భీష్మాచార్యుల వారు వశిష్ఠుడి దగ్గర చదవని శాస్త్రం ఏముంది? గంగమ్మ తీసుకొచ్చి శంకర మహారాజు గారికి భీష్ముణ్ణి అప్పచెప్పినప్పుడు చెప్పింది కదా, ఈయన బృహస్పతితోటి శుక్రాచార్యుల వారితోటి తుల్యుడు, తెలియని శాస్త్రం ఏం లేదు అని చెప్పింది. అన్ని శాస్త్రములు చదువుకున్నవాడు ఇంత జటిలమైన సమస్య ఏర్పడినప్పుడు ఆ సమస్య ధర్మాతిక్రమణము కాకుండా ఎలా విడదీయవచ్చో చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ కూడా ఉండి తీరాలి కదా. లేకపోతే ఏమవుతుందంటే నా మాట వరకు నాకే తప్ప సమస్య ఏమైపోయినా పర్వాలేదు అన్నాడు అనుకోండి, అప్పుడు అందులో స్వార్థం చేరిపోతుంది. ఎందుకో తెలుసా? అప్పుడు రాజ్యం ఏమైపోవాలి? భీష్మించావు, బాగుంది, పెళ్లి చేసుకో, పిల్లల్ని కనవు, రాజ్య పరిపాలన చెయ్యవు, అప్పుడు రాజ్యం ఏమైపోవాలి? రాజ్యం అంటే మట్టి కాదుగా. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులో అని గురునాథ గారు అన్నట్లు మరి ప్రజలందరూ ఏమైపోతారు? రాజ్యాన్ని ధార్మికుడు పరిపాలన చెయ్యనప్పుడు ప్రజలకి ధర్మమనందు అనురక్తి ఎలా కలుగుతుంది? శత్రుదాడులను ఎవరు నియంత్రిస్తారు? దొంగలు పెరిగిపోకుండా ఎవరు నియంత్రిస్తారు? శాసనాన్ని ఎవరు అమలు చేస్తారు? అప్పుడు అది తన వ్యక్తిగత సమస్య కాదు, సామాజిక సమస్య. సామాజిక సమస్యని వదిలిపెట్టేసి నేను ప్రతిజ్ఞ చేశానండి, అందుకని నేను ఇలాగే ఉంటాను అంటే అప్పుడు ధర్మశాస్త్రంలో దాన్ని అంగీకరించారు. ఎందుకని అంటే ఒక పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించవలసి వస్తే చిన్న ధర్మాన్ని పక్కన పెట్టేయవలసింది. మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను ఉదాహరణ చెప్తా. మా అన్నగారు ఉన్నాడు అనుకోండి, ఇంకా అంతకన్నా పెద్దల ఊసెత్తడం నాకు ఇష్టం ఉండదు. అందుకని పరమ మర్యాదతో మాట్లాడవలసిన వాళ్ళ గురించి నేను కనీసం సంబోధన రీత్యా ఉదాహరణకి కూడా నేను వాళ్ళని వాడను. మా అన్నగారు ఉన్నారనుకోండి, తండ్రితో సమానం. మా అన్నగారు ఎక్కడో కూర్చునుండగా అకస్మాత్తుగా ఏదో ప్రమాదం జరగబోతోంది. ఆయన చూసుకోలేదు, పైనుంచి ఏదో పడుతోంది.
పైనుంచి ఏదో పడిపోతోంది, ఆయన చూసుకోవట్లేదు. అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి, అన్నగారు పైనుంచి పడిపోతోందండి, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, మీ తల పగిలిపోతుంది, మీరు లేచిపోండి అన్నగారు అని నేను ఆయన కాళ్ళకి నమస్కారం చేసి అడుగుతానా? అవసరమైతే వెనక నుంచి కుర్చీని ఒక్క తన్నుదన్నా ఆయన ముందుకు పడిపోయేటట్టు చేసేస్తాను. ఇప్పుడు అన్నగారు కూర్చున్న కుర్చీని అలా తన్నచ్చా? ఆయన ముందుకు పడిపోయేటట్టు చెయ్యొచ్చా? అంటే అక్కడ ఎందుకు తన్నాడన్నది ప్రధానం. ఆయన కాలుతో ఎందుకు తన్నాడంటే అన్నగారిని రక్షించుకోవడానికి తన్నాడు. అలా ఆయన తొందరపడి తన్ని ఆయన వెనక్కి ఈయన ముందుకి పడిపోతే పైనుంచి పడిపోయిందానికి ఇద్దరు పడిపోతాడు. కాబట్టి ఆయనని తన్ని ఈయన వెనక్కి ఆయన ముందుకి పడ్డాడు, పైనుంచి పడింది, మధ్యలో పడింది, ఇద్దరు బతికాడు. ఇప్పుడు ఒక అధర్మం జరిగింది, తన్నకూడని అన్నగారిని తన్నాడు, కానీ ఆయనకి దోషం వస్తుందా? అంటే దాని వెనక ప్రయోజనాన్ని ఆలోచించకుండా తీర్పు ఎలా చెప్తారు? అది తెలియక శాస్త్రము మౌఢ్యం అంటారు చాలా మంది. శాస్త్రం అలా ఎప్పుడు చెప్పదు. అప్పుడు అది ధర్మమే. ఎందుకనంటే అన్నగారి ప్రాణములను రక్షించుకున్నాడు, అప్పుడు అంతకన్నా మార్గం లేదు. వైద్యుడే ఉన్నాడండి, ఎంతో గౌరవం, రోగి అంటే చాలా గౌరవం, కానీ అవసరం వచ్చింది కత్తి పట్టుకుని కోస్తాడు. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారంటే ప్రాణం అందరికీ, అంత భక్తి. అటువంటి వారికి కళ్ళల్లో శుక్లాలు వచ్చాయి, తొలగించవలసి వచ్చింది, వైద్యుడు తొలగించాడు. అప్పుడు ఆయన వంటి మహాపురుషుడి యొక్క కంటిని ముట్టుకుని ఆ చేతిలో పదునైన ఆయుధంతో ఆ శుక్లాన్ని తొలగించడం అంటే ఆయన శరీరంలో ఒక అంతర్భాగాన్ని కొయ్యడమేనా? అప్పుడు వైద్యుడికి దోషం వచ్చిందా? లేదు. మహాస్వామి వారికి సౌకర్యం చేశాడు ఆయన, కాబట్టి ఆయన పుణ్యాత్ముడే. పాటించవలసినటువంటి సంప్రదాయాన్ని పాటిస్తే తప్ప ముట్టుకోవడానికి వీల్లేదన్నారు, అంతే. అదొకటే తేడా. కాబట్టి ఏది దోషము ఏది దోషము కాదు అన్నది బాగా పట్టుకోవాలి. అయితే ధర్మమునకున్న లక్షణం ఏమిటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి ధర్మం ఉంటుంది, అదే ధర్మం వేరొక యుగంలో ఉండదు. అన్నగారి మీద ఏదో పడిపోతుంటే కాలుతో తన్నాడు కాబట్టి పర్వాలేదండి అంటే కూర్చున్న అన్నగారిని ప్రతివాడిని తమ్ముడు తన్నమనే దాని అర్థం మారిపోయిందా లేదా? అలాగే ఒక యుగంలో ఉన్న ధర్మం ఇంకో యుగంలో ఉండదు. ఇప్పుడు నేను ఏ ధర్మం గురించి మాట్లాడుతున్నానో, భీష్ముడు ఏ ధర్మాన్ని చెప్పాడో అది ద్వాపర యుగంలో ఉంది, కలియుగంలో లేదు. ఇప్పుడు ఆ ధర్మం లేదు. నేను ముందు ఆ ధర్మం ఇప్పుడు లేదన్న మాట చెప్పి భీష్ముడు చెప్పిన ధర్మం ఏదో చెప్తున్నాను. ఆయన అన్నాడు, పితృవధజాత కోప పరిపీడితుడై జమదగ్నిసూనుడు ఉద్ధతబలు హైహయున్ సమరదర్పితు చంపి అశేష దారుణీపతుల వధించే గర్భగత బాలురనాదిగా అట్టి చోట తత్సుతులకు తొల్లి ధర్మ విధి సంతతి నిల్పరే భుసురోత్తముల్. అమ్మా, మీకు తెలియని ధర్మమా? ఒకానొకప్పుడు పరశురాముడు అవతార స్వీకారం చేసినప్పుడు ఆయన ఎక్కడికో వెళ్ళగా చూసి ఆయన తండ్రి అయినటువంటి జమదగ్నిని చంపేశాడు క్షత్రియుడు, కర్తవీర్యార్జునుడు. ఆయన క్షత్రియుల మీద పగపట్టాడు. ఇంత అహంకారమా క్షత్రియులకి? నిష్కారణంగా నా తండ్రి జమదగ్నిని చంపేస్తాడా అని పరశువు చేత పట్టుకుని క్షత్రియుడన్నవాడు లేకుండా చంపేశాడు భూమి మీద. ఆ చంపేసినప్పుడు ఏం చేశాడంటే, ఎవరైనా స్త్రీ గర్భంలో శిశువు ఉంటే ఆ గర్భాల్లో ఉన్న వాళ్ళని కూడా చంపాడు. అంత ఆక్రోశంతో చంపాడు. అది అవతారం కాదా అంటే అవతారమే, దాన్ని ఆవేశావతారం అంటారు. ఒక్కొక్కసారి అంత ఆవేశంతో ఉంటుంది అవతారం. అంత రక్తపాతం చేశాడు, అంతమంది క్షత్రియుల్ని దునుమాడాడు పరశురాముడు. ఇంత అహంకారమా? మిమ్మల్ని రాజ్య పరిపాలన చెయ్యండిరా ధర్మంతో అంటే, మీరు అంతఃపురాల్లో ఉండి భోగాలు అనుభవించి నిర్దాక్షిణ్యంగా నిష్కారణంగా ఎక్కడో ఉండి ఎవరో తపస్సు చేసుకుంటున్న వాళ్ళని చంపేస్తారా? అసలు మీ జాతిని అంతరింపచేసేస్తే తప్ప మీకు బుద్ధి రాదని ఆయన పరశువు పట్టుకు చంపేశాడు. అప్పుడు క్షత్రియులకు వంశాలు అంతరించిపోయి అప్పుడు ఏం చెయ్యాలని అడిగారు. అప్పుడున్న ధర్మం వేరొకటి ఉంది. వంశములు నిలబడాలి అంటే భర్తలందరూ మరణించారు క్షత్రియులు. అప్పుడు కామమోహితుడు కాకుండా, కామమునకు వశపడకుండా కేవలం ఉపకార ధోరణిలు అవతల వారి వంశాన్ని నిలబెట్టడం కోసం శాస్త్ర ప్రవీణుడై మహావిద్వాంసులై భక్తులైనటువంటి బ్రాహ్మణుల యొక్క తేజస్సుల వలన క్షత్రియులు మళ్లీ గర్భవతులై ఆ క్షత్రియుల భార్యలు సంతానమును కన్నారు.
అమ్మా అది ఇప్పటికీ ధర్మమే. ఎప్పుడు నేను చెప్తున్నది ద్వాపర యుగంలో, కలియుగంలో కాదు, మళ్ళీ చెప్తున్నా. కాబట్టి ద్వాపర యుగం వరకు ఆ ధర్మం ఉంది, అందుకు చెప్తున్నాడు భీష్ముడు. ఆ ధర్మం ఉన్నదమ్మా. కాబట్టి నన్ను పెళ్లి చేసుకోమని నా ప్రతిజ్ఞని పక్కన పెట్టమని చెప్పక్కర్లేదు. విచిత్ర వీర్యుని భార్యలు ఉన్నారు కదా, అంబిక అంబాలిక. అంబికా అంబాలికలు విచిత్ర వీర్య క్షేత్రములు కనుక ఈ పద్ధతిని నియోగించి కామమోహితుడు కానివాడు, మహావిద్వాంసుడు, కామమును జయించినవాడు, ఇంద్రియలౌల్యము లేనివాడు, సర్వశాస్త్ర పారంగతుడు, బ్రహ్మము వంటివాడు ఎవరుంటాడో, కేవలము ఉపకార బుద్ధితో మాత్రమే సంతానమును ఎవరు అనుగ్రహించగలడో అటువంటి వాణ్ణి పిలిపించి ఆయన తేజస్సు వలన విచిత్ర వీర్య క్షేత్రముల యందు సంతానమును పొంది ఈ వంశము వృద్ధిలోకి వచ్చేటట్టుగా మీరు ప్రణాళికా నిర్మాణం చెయ్యండి. అలా ఎవరున్నారు అంటారేమో, ఉన్నారు. కావున నియతాత్ము జగత్పావను ధర్మస్వరూపు బ్రాహ్మణున్ బడయంగావలయున్ వాడు సంతతి కావించు విచిత్ర వీర్యక క్షేత్రములన్. అమ్మా, పరమధర్మాత్ముడు, జగత్తునంతటినీ పావనం చెయ్యగలిగినటువంటి వాడు, అంతటి మహాభక్తి తత్పరుడు, అంతటి పరమధర్మాత్ముడు, సమస్త శాస్త్రములు తెలిసిన్నవాడెవరు ఉంటాడో అటువంటి వాడు తన దగ్గర ఉన్నది ఇతరులకు ఉపకారము కొరకిచ్చినట్టు తన తేజస్సుని ప్రదానం చేస్తాడు. దాని కారణం చేత వాళ్ళిద్దరూ గర్భవతులై వంశాన్ని నిలబెడతారు. అది ఈ యుగంలో, ఈ కాలములో ధర్మం అంగీకరించినటువంటి సిద్ధాంతం. కాబట్టి మీరు ఆ మార్గంలో వంశము నిలబడేటట్టుగా చూడండి. అన్ని తలుపులు మూసుకుపోతే కదా నేను సమాజం గురించి ఆలోచించాలి. మార్గం ఉండగా నేను మాట ఎందుకు తప్పడం అమ్మా? ఆలోచించండి. భీష్ముడు చెప్పినది శాస్త్ర సమ్మతమే. ఆ యుగమునందు ఆ ధర్మం ఉన్నది. కాబట్టి భీష్ముణ్ణి ఒత్తిడి చేయడం దోషం అని ఆమె వ్యాస భగవానుణ్ణి స్మరించి వ్యాసుణ్ణి పిలిపించి, మీరు వ్యాసుడి గురించి, కుంతి గురించి, గాంధారి గురించి విన్నప్పుడు ఆ విశేషాలన్నిటినీ విన్నారు. చిరువిటి చేరడం మళ్ళీ నేనంత వివరంగా మీకు చెప్పక్కర్లేదు. వ్యాస భగవానుని యొక్క అనుగ్రహం చేత అంబిక యందు ధృతరాష్ట్రుడు, అంబాలిక యందు పాండురాజు, అలాగే అంబిక యొక్క దాసి యందు విదురుడు జన్మించారు. అలా విదురుడు ఎందుకు దాసీపుత్రుడయ్యాడు అన్నది కూడా నేను మీకు విదుర జననంలో చాలా స్పష్టంగా 2-3 రోజులు వివరించి ఉన్నాను. కాబట్టి ఈ ముగ్గురు కూడా వ్యాసుని యొక్క అనుగ్రహ విశేషంగా జన్మించారు. దాని వలన కురువంశము నిలబడింది. సత్యవతీదేవి సంతోషించింది. సరే, ఈ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఆవిడ ఏది ప్రధానంగా కోరిందో ఆ మాట నిలబడిందిగా. భీష్ముడు మాట తప్పవలసినటువంటి అవసరం పక్కకి వెళ్ళిపోయిందిగా. అంటే నిజానికి అవతల వాళ్ళకి ఈ విషయాలు తెలియవు కదా అని లోపల కాంక్ష ఉంటే రాజ్యాన్ని పొందవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. కానీ చేసినటువంటి ప్రతిజ్ఞ మీద ఆయనకి ఎంత విశ్వాసమో, ఎంత గౌరవమో చూడండి. ఆ మాటకే కట్టుబడ్డాడంతే. అటువంటి మహాపురుషులు ప్రపంచ చరిత్రలో ఎంతమంది ఉంటారు? అంతటి గొప్పవాడు భీష్ముడంటే. కాబట్టి ఆ వంశం అలా వృద్ధిలోకి వస్తోంది. సత్యవతీదేవి సంతోషంగా ఉంది. కొంతసేపు ఆ కథని పక్కన పెట్టండి. ఎందుకని అంటే దీనికి ముందు ఒక మలుపు ఉంది. అంబ జీవితం ఉంది. మరి అంబని తీసుకొచ్చిన తరువాత పంపించాడు కదా భీష్మాచార్యుల వారు సాళ్వుడి దగ్గరికి. మరిచిపోయారు? అప్పుడే మరిచిపోలేదు కదా. కాశీరాజు కుమార్తెలు అంబ, అంబిక, అంబాలికని తీసుకొచ్చి అంబికా అంబాలికని విచిత్ర వీర్యుడికి ఇచ్చి వివాహం చేసి అంబని సాళ్వుడినే వివాహం చేసుకో అని చెప్పి పుణ్యాంగనలను విప్పులను ఇచ్చి చాలా మర్యాదతో పంపించేశాడు. ఇప్పుడు ఆ అంబ జీవితం ఏమైంది అన్నది నిజానికి ఆదిపర్వంలోనిది కాదు. కానీ చాలా దూరం భీష్ముడి జీవితం ముందుకి చెప్పిన తరువాత ఇది చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే కథాక్రమంలో భారతంలో అలా వస్తుంది. ఉద్యోగ పర్వంలో చెప్తాడు దుర్యోధనుడితోటి. కానీ మీ సౌకర్యం కోసం మహాభారతంలో భీష్ముడు అన్న శీర్షికతో నేను మాట్లాడుతున్నాను కాబట్టి పక్కనే వెళ్ళిన అంబ ఏమైంది అన్నది మళ్ళీ 20 రోజుల తర్వాత మాట్లాడే కన్నా ఇప్పుడే మాట్లాడితే మీకు సౌలభ్యంగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది అన్న ఉద్దేశ్యంతో నేను అంబ వైపు నుంచి వచ్చినటువంటి మలుపుల గురించి ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తున్నాను. భీష్మాచార్యుల వారి చేత పంపబడినటువంటి అంబ సాళ్వుడి దగ్గరికి వెళ్ళింది.
వెళ్ళి ఆ సాల్వుడిని చూసి ఆమె ఒక మాట అంది. అంబయు అట సాల్వుని కడ కొంబోగినతడు భీష్ముని కొనిపోగిన దానిం పరచుం గైకొన ధర్మంబే కన్యాత్మ మెడలె మగువా నీకున్. ఎంత గొప్పవాణ్ణి మనసిచ్చిందో చూడండి. ఆయన అన్నాడు, అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగాడు. అడిగి, నిన్ను భీష్ముడు కదా తీసుకుపోయాడు యుద్ధంలో గెలిచి, నేను కూడా భీష్ముడి చేతిలో ఓడిపోయాను కదా. నేను ఎప్పుడైతే భీష్ముడి చేతిలో ఓడిపోయానో అప్పుడే నువ్వు భీష్ముడికి చెందిన వస్తువు అయిపోయావు. నువ్వు భీష్ముడికి చెందిన దానవు. ఏది చేసుకున్నా భీష్ముడి ఇష్టం. తన దగ్గరికి పంపించడం తప్పుట. ఎందుకు తప్పు అంటే ఆయన అన్నాడు, పరచుం గైకొన ధర్మంబే. నువ్వు దుష్టురాలివి. మనసు నాకిచ్చావు, భీష్ముడితో వెళ్ళిపోయావు. ఏదో కారణానికి మళ్ళీ ఇక్కడికి వచ్చావు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, బహుశా నీకు విచిత్ర వీర్యుడితో వివాహం ఇష్టపడి ఉండవు, అందుకని ఇక్కడికి వచ్చావు. అంటే ఇంతకన్నా సభలో నేను చెప్పడం బాగుండదు. ఎంత అసహ్యంగా మాట్లాడచ్చో అంత అసహ్యంగానూ మాట్లాడాడు. పోనీ అక్కడతో ఊరుకున్న బాగుండేది. ఆయన అన్నాడు, కన్యాత్వ మెడల మెగువా నీకున్. అసలు నీ ఎందు కన్యాత్వమే లేదు. నువ్వు వేరొకరికి ఇల్లాలి అయిపోయినట్టే. ఇంకా నాకు ఇల్లాలి ఎలా అవుతావో, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏ పురుషుడైనా కన్యని స్వీకరిస్తాడు. నువ్వు కన్యవా? భీష్ముని చేత గెలవబడిన దానివి. భీష్ముడు ఎలా నియోగిస్తే అలా. కాబట్టి నువ్వు వేరొకరి ఇల్లాలి కిందే లెక్క. ఆవిడేమంది, నేను సాల్వుడి ఇల్లాలి కింద లెక్క అంది భీష్ముడితో. ఇప్పుడు సాల్వుడేమంటున్నాడు, నువ్వు భీష్ముడి ఎవరికి చెప్తే వాళ్ళకి ఇల్లాలి కింద లెక్క. నువ్వు భీష్ముడికి చెందిన దానవు, నాకు చెందిన దానవు కావు. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నేను నిన్ను స్వీకరించాను అన్నాడు. వెంటనే అంబ సాల్వుడితో అంది, తమ్మునికి గాగ భీష్ముడు ఉదగ్రవృత్తి కన్నియల కొనిపోయడుగాన బలిమి నన్ను కొనిపోయే నా చేత నిన్ను వినిన అప్పుడే పుట్టించే దూషింప ననగ తగునే. మీరు బాగా పట్టుకోవాలి అంబ మాట్లాడుతున్న మాటలు. ఆవిడంటోంది, భీష్ముడు నన్ను ఎందుకు తీసుకెళ్లాడో తెలుసా? నన్ను తీసుకెళ్ళింది భీష్ముడు వివాహం చేసుకోవడానికి కాదు, భీష్ముడి తమ్ముడికిచ్చి వివాహం చేయడానికి తీసుకెళ్ళాడు. కానీ నేను అక్కడికి వెళ్ళిన తరువాత చెప్పాను, నేను నీకు మనసిచ్చానని చెప్పా. నా మనసు సాళ్వుని ఎందున్నది, సాళ్వుడు కూడా నన్ను ఇల్లాలని చేసుకోవాలనుకున్నాడు. కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని భీష్ముడితో చెప్తే భీష్ముడు సంతోషంగా నన్ను నీ దగ్గరికి పంపించేశాడు. కాబట్టి ఇందులో భీష్ముడు చేసిన తప్పే ఉంది? తన తమ్ముళ్ళకి వివాహం చేద్దామని తీసుకెళ్ళాడు. నేను చెప్పాను, చెప్పబట్టి మళ్ళీ వెనక్కి పంపించాడు. చెప్పకపోతే విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆయనకి తెలియదుగా. నీ చెప్పాను కాబట్టి నీ దగ్గరికి పంపించాడు. నువ్వు నన్ను వివాహం చేసుకుందాం అనుకున్నావుగా, నేను నిన్ను వివాహం చేసుకుందాం అనుకున్నానుగా. కాబట్టి ఇప్పుడు వివాహం చేసుకోవాలంటావే? భీష్ముడు తీసుకెళ్ళింది ఒక ప్రయోజనానికి తీసుకెళ్ళాడు. చెప్పగానే ధర్మాత్ముడు వెనక్కి పంపించేశాడు. అందులో భీష్ముడిని తప్పు పట్టడానికి ఏముంది అని ఒక మాట అంది. అసలు నిన్ను నేను వలచి ఉన్నానన్న విషయం నా తండ్రికి తెలియదు. నా తండ్రికి తెలిసి ఉంటే నాకు ఈ స్వయంవరం ప్రకటించేవాడు కాడు. పచ్చి అబద్ధమా కాదా? భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పింది? నేను నా తండ్రి చేత కూడా ఆయనకి ఇవ్వబడ్డాను అని చెప్పిందా లేదా? భీష్మాచార్యుల వారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన దగ్గర ఒక మాట అంది, పరగనన్ను సాల్వపతి వరించిన తండ్రి చేత పూర్వదత్తనైతి అమ్మహీషునకు అంది. నేను నా తండ్రి చేత పూర్వదత్తనైతి, నా తండ్రి నన్ను సాల్వుడికి ఇచ్చేశాడు, మానసికంగా ఇచ్చేశాడు. ఇచ్చినవాడు స్వయంవరం ఎందుకు ప్రకటించాడు? మరి ఇచ్చేసిన వాడు నా పెద్ద కుమార్తె సాల్వుని వివాహం చేసుకుంటోంది. ఆమెకి ఆయన యందు అనురక్తి, అతనికి ఆమె యందు అనురక్తి. కాబట్టి వాళ్ళిద్దరూ ఒండరులు ఒకరి యందు ఒకరు అభిమానమును పొంది ఉన్నారు. నేను కూడా అంగీకరించా. ఇంకెందుకు స్వయంవరం? అందుకని ఆ అమ్మాయిని పక్కన పెట్టి అంబిక అంబాలికకి స్వయంవరం అంటే ఈ పొరపాటు జరిగి ఉండేదా? భీష్ముడు తీసుకెడతాడా? తెలిస్తేనే వెనక్కి పంపించిన వాడు ఆమెకి వేరొకరితో వివాహం నిశ్చయమైందంటే తీసుకెళ్లేంత అధర్మాత్ముడా భీష్ముడు? సకల శాస్త్ర పారంగతుడు, అంత ధర్మాత్ముడు, ఆయన తీసుకెడతాడా? ఇంతకుముందు భీష్ముడితో చెప్పినప్పుడు మా తండ్రి ఒప్పుకున్నాడని చెప్పింది. బహుశా ఎందుకు చెప్పుండాలి? తను సాల్వుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి ప్రణాళికగా చెప్పుండాలి.
లేదా నిజంగా తండ్రికి తెలిసి ఉండాలి. తండ్రికి తెలిసి ఉంటే భీష్ముడికి తప్ప ఆమె తండ్రికి తప్ప, ప్రధానంగా ఆమె తండ్రిదే తప్పు. ఆమె తండ్రి ఏం చెప్పాలి? నిజంగా భీష్ముడు తీసుకుపోయే ముందు రాజులందరినీ ఉద్దేశించి చెప్పాడు. ఆయన ఎవరికీ చెప్పకుండా తీసుకెళ్లలేదు. క్షత్రియులకు రాక్షసము గాంధర్వము ఈ రెండు శ్రేష్టమైన వివాహములు. నా తమ్ముడు విచిత్ర వీర్యుడి కొరకు నేను ఈ పిల్లల్ని తీసుకెడుతున్నాను. ఒకవేళ ఎవరైనా నాతో పోరాడి గెలవగలిగిన వాళ్ళుంటే యుద్ధానికి